నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఉరవకొండలో జగన్ గారి సభ జరగడం, దాంట్లో కొన్ని విమర్శలు ప్రతిపక్షాల మీద పనిలో పనిగా వారి చెల్లిని ఉద్దేశించి కూడా సర్కాస్టిక్గా చేయడం అనేది అందరికీ కనిపించింది. అయితే దీని మీద ఇంకొంచెం డీటెయిల్గా మనతో పాటు ఉన్నారు మహర్షి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, ఈ ఉరవకొండ సభలో జగన్ గారు ఊహించిందే ప్రతిపక్షాల మీద మామూలుగా ఎప్పుడు అనేవే ఏంటంటే ఎల్లో మీడియా, తెలుగుదేశము, ఇంకా దత్తపుత్రుడు, ఇవన్నీ ఎప్పుడు మనం వినే విమర్శలే. కానీ వారి చెల్లిని ఉద్దేశించి కూడా అంటే రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలోకి చంద్రబాబుకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మళ్ళీ ఆయన్నే జాకీలేసి లేపుతున్నారనే ఉద్దేశంలో మాట్లాడారు. ఇలాగే ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా పేరు తీసుకుని కూడా విమర్శలకి దిగే సూచనలు ఏమైనా ముందు ముందు ఉన్నాయంటారా? అంటే యుద్ధ బేరీ నిన్ననే మొదలైంది. అంటే నిన్నంటే మొన్న షర్మిల గారు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పుడు ఆమె మొదట అక్కడ నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. డైరెక్ట్ నేమ్ తీసుకుని డైరెక్ట్గా జగన్ రెడ్డి గారు అని అనడంతో పాటు ఈరోజు ఏదో ఎక్కడో మాట్లాడుతూ మీద మీకు అలా కష్టంగా ఉంటే నేను జగనన్న అంటానయ్యా, నాకేం అభ్యంతరం లేదు అన్నారు ఆమె. సరే, జగనన్న అంటారా జగన్ రెడ్డి గారు అంటారా అనేది పక్కన పెడితే ఆమె బాణం అయితే విమర్శల్లో ఎక్కువ పెట్టేశారు. ఇప్పుడు జగన్ గారి వంతు వచ్చింది. ఇంతకాలము ఈయనకి ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు వగైరా వగైరా అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు అడిషనల్గా ఇంకొకరు వచ్చి చేరారు. ఇంకా ఎంతమంది వచ్చి చేరుతారో మనకు తెలియదు. ఇప్పుడు షర్మిల గారు వచ్చి చేరారు. షర్మిల గారిని ఏమనాలైనా అన్నా చెల్లెళ్ళు యుద్ధం ఇది. మనం ఎప్పుడూ చూడనటువంటి రాష్ట్రాల్లో అంటే ఎక్కడా కూడా మనం ఈ రాజకీయాల సమకాలీన రాజకీయాల్లో మనకు తెలియనటువంటి కొత్త యుద్ధం ఇది. అంటే ఒక ముఖ్యమంత్రి చెల్లెలు, వీళ్ళిద్దరూ కలిసి ఎదురెదురు పార్టీల్లో ఉంటూ చీఫ్స్గా, అంటే ఇవేమి ఒక మామూలు నాయకురాలు కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈయన వైసీపీ అధ్యక్షుడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధము ఇక మీద ఎన్నికల సమయానికి ఎలా జరుగుతుంది అనేది ఉత్కంఠ. అయితే జగన్ గారికి ఉన్న లక్షణం ఏంటంటే మనకి ఇంతకాలం అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆయన నేరుగా పేరు పెట్టి ఆమెను ఎప్పుడు అనడు. నాకు తెలిసి ముందు అంటాడేమో మనకు తెలియదు. కానీ ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ని పెద్దగా ఏమన్నాడు. దత్తపుత్రుడు చంద్రబాబు ఎలా చెప్తే అలా ఆడే డూడు బస్వన్న అనే తరహాలో మాడతాడే తప్ప ఆయన డైరెక్ట్గా చంద్రబాబుని అటాక్ చేస్తారు తప్ప, ఎల్లో మీడియా చంద్రబాబు ఇలా అటాక్ చేస్తారే తప్ప పని కట్టుకొని పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అన్నాడు. చూడండి, గమనించండి మీరు. ఏదో 1-2 వాక్యాలు అంటాడు అంతే. రెగ్యులర్గా అవి ఏం వాక్యాలో మీకు తెలుసు. అలాగే షర్మిల గారిని ఇప్పుడు ఏమన్నాడు ఆయన, పార్టీని మన రాష్ట్రాన్ని చీల్చినటువంటి పార్టీలకి కొత్తగా చంద్రబాబు గారి అభిమాన సంఘం వచ్చిందంట. చూడండి, ఆడ సెటైర్ చూడండి, పేరు ఎక్కడా పెట్టలేదు కానీ మనందరికీ తెలుసు ఆయన ఎవరినంటున్నాడు. వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారిని జాకీలు ఎత్తి లేపుతున్నారంట. జాకీలు ఎత్తి లేపడం అంటే ఎంత కష్టమో, చంద్రబాబు పడిపోయాడు, ఆయన్ని పట్టుకొని మీరు లేపడానికి వచ్చారు అంటూ మాడుతూ ఆయన ఉరవకొండ సభలో ప్రధానంగా ఏం చెప్పారంటే, అక్క చెల్లెమ్మలకు తాను ఇస్తున్న ఆసరా పథకము, తను చేస్తున్న పథకాలు మహిళలకి ఎలా ఉపయోగపడుతున్నాయి, మహిళలు తమకు తాము సెల్ఫ్ సఫిషియెంట్ కావడానికి గతంలో ఆయన చంద్రబాబు గారు చెప్పినవన్నీ ఎలా విఫలం చేశాడు, ఎలా వాళ్ళ నెత్తిన రుణాలు మోపాడు, తాను వచ్చిన తర్వాత ఒకటొకటే క్లియర్ చేసుకుంటూ తాను ఎలా డబ్బులు ఆసరాగా ఇస్తున్నాడు అనేది చెప్తూ వచ్చారు. సరే, అదంతా అన్ని సభల్లో కూడా ఆయన ఏ పథకానికి బటన్ నొక్కడానికి వస్తాడో ఆ పథకం గురించి చెప్తూ ఇదంతా రొటీనే. అక్క చెల్లెమ్మలు ఇదంతా మాడుతూ ఉంటాడు. ఈసారి ఏమన్నాడు అంటే ఆయన, అయ్యా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు, చంద్రబాబు గారికేమో పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయన సొంత వదిన గారు బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు మద్దతుగా మాడుతూ ఉంటారు. అదేవిధంగా కొత్తగా చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటే షర్మిల గారు వచ్చి చేరారు. ఇక మీడియా, ఎల్లో మీడియా అని TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు ఆ పార్టీకి. నాకెవరు ఉన్నారు, మీరున్నారు. అంటే నా వల్ల లబ్ధి పొంది నా వల్ల పేద ప్రజలకు ఉపయోగం అంటూ ఉంటే ఏ ఇంట్లో నా వల్ల ఉపయోగం ఉంటుందో వాళ్ళందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లే. అంటే దాని అర్థం ఏమిటంటే నాకు ఎవరు అక్కర్లేదు, ఎంతమంది అన్నారా అని, ఎంతమంది అన్నా వాళ్ళు గ్రూప్ కట్టిని, ఎంతమంది అన్నా నా మీద విరుచుకుపడిని, ఇంకా షర్మిల గారితో పాటు ఇంకా ఎవరన్నా చేరినా కూడా నాకేం అభ్యంతరం లేదు, నేను మాత్రం ఒకడే యుద్ధం చేయడానికి సిద్ధపడినాను అని ఆయన చెప్తున్నాడు. ఆ యుద్ధము అలాగే చేస్తాడు ఆయన. ఆయన వ్యవహార శైలి గమనించిన వాళ్ళందరికీ అర్థమవుతున్నది ఏమిటంటే,
ఇప్పుడు ఆయన కేవలము తాను ఏవైతే పథకాలు ఇస్తున్నాడో, ఏవైతే ఈ వాలంటరీ వ్యవస్థ ఉందో, ఏవైతే గ్రామాల్లో ఆయన వల్ల లబ్ధిదారులు ఉన్నారో ఆ ఓట్ బ్యాంకును నమ్ముకొని ఆయన యుద్ధానికి దిగుతున్నాడు. వీళ్ళందరూ ఏమిటంటే జగన్ వ్యతిరేకత అనే ఆయుధం తీసుకుని యుద్ధానికి దిగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పాలో ఇప్పుడు వీళ్ళకి షర్మిల గారు వచ్చారు, షర్మిల గారు అభివృద్ధి లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అంటే ఇక్కడలాగా పథకాలు పెడుతుంది అని చెప్తారు. ఆమె ఫ్రీ బస్సు ఇవన్నీ చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసే స్థితిలో లేదు. కేవలం అది తన శక్తులన్నీ కూడగట్టుకొని షర్మిల గారు వస్తే ఏదో ఆమెను ముందు పెట్టుకుని ఒక యుద్ధం చేయాలి అని ఆశపడుతుంది తప్ప షర్మిల గారి వల్ల ఆ పార్టీకి ఉపయోగపడేది ఏమీ లేదు. షర్మిల గారి వల్ల చంద్రబాబు గారికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనేదే ఇప్పుడు జగన్ మాటల్లోనే ఆంతర్యం. ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబుని పైకి లేపడానికి చంద్రబాబుకి అభిమాన సంఘాలు తయారవుతున్నాయి. అంటే నా చెల్లి ఒక అభిమాన సంఘం అధ్యక్షురాలు అన్నట్టుగా ఆయన మాడుతున్నారు. కాబట్టి దీన్ని ఈ అన్నా చెల్లెల యుద్ధం పోను ఎంత తీవ్రంగా ఉంటుందా, ఇది కేవలం వాళ్ళ విధి విధానాల విమర్శలకే పరిమితం అవుతుందా, లేదా వ్యక్తిగత విమర్శల వరకు పోతుందా, ఎంత దూరం పోతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఏమన్నారు, ఆమె మొన్న పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్యని ఆయన విధి విధానాల వరకే మాట్లాడినారు. ఇంకా ముందుకు పోయి చెల్లిని నాకు అన్యాయం చేశాడు అనే వరకు వెళతారు ఆమె. అప్పుడు జగన్ గారు దానికి సమాధానం ఏ రకమైన సమాధానం చెప్తారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. 2 నెలల్లో జరగబోతాయి. అంటే రాజకీయ విమర్శలు సరిపోకపోతే ఇంకా పర్సనల్ మాట్లాడే స్థాయి వస్తుంది అంటారా? అంటే ఇప్పటి వరకు ఈయన జగన్ గారి వ్యవహార శైలి ప్రకారం అయితే పెద్దగా వ్యక్తిగత విమర్శలు చేయరు. ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఒకటి ఏదో ముగ్గురు భార్యలు అని అంటారు, కానీ అది కూడా ఒక రకంగా తప్పే. ఎందుకంటే ఆయన చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని పదే ఆయన వ్యక్తిగత దాన్ని విమర్శించడం తప్పే. ఇకపోతే ఇంకా మిగిలిన వాళ్ళందరినీ ఆయన ఎలా విమర్శిస్తాడు ఏమిటంటే, ఆయన తన విమర్శల బాణాన్ని ఎల్లో మీడియా, చంద్రబాబు ముఠ, గజ దొంగల ముఠ, పేదవాళ్ళకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం, వీళ్ళు వచ్చినారంటే మళ్ళీ దాచుకునేస్తారు. నేను పేదవాళ్ళకి ఇవన్నీ బటన్ నొక్కి మీకేమి దళారులు లేకుండా ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఇంత దూరం వ్యక్తిగతంగా విమర్శలు చేసే వరకు పోకపోవచ్చు కూడా. ఓకే సార్, బయట మనుషులు వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేసినా అవంతా అలాగే ఉంటాయి. కానీ వీళ్ళిద్దరూ ఒకే కుటుంబ వ్యక్తులు కదా, వీళ్ళిద్దరూ పర్సనల్ విమర్శలు చేసుకుంటే అప్పుడు ఎలా ఉంటుందండి? వీళ్ళిద్దరూ పర్సనల్ విమర్శలకు చేస్తారా అసలు? దిగుతారు అని మనం ఇంకా అనుకోలేదు. దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటువైపు నుంచి యుద్ధం ఏమి స్టార్ట్ చేశారు కాబట్టి యుద్ధం ఆయన స్టార్ట్ చేయలేదు కదా. ఇంతకాలం షర్మిల గారు ఆ పర్సనల్ విషయాలు అంటే ఎప్పుడు ఏదో ఆస్తి తగాదాలు అయ్యి అంటున్నారు, కానీ ఆవిడ నోరు తెరిచి ఎక్కడ ఆవిడే చెప్పలేదు బాధితురాలు అనుకుంటే. ఇప్పుడు చేస్తారంటారా? చేయరు. వ్యక్తిగత ఆస్తి తగాదాల వల్ల నేను పార్టీ మారాను లేదా నేను పార్టీకి దూరం అయ్యానని ఆమె ఎలా చెప్తారు? ఎప్పటికీ చెప్పరు ఆమె. ఎందుకంటే ఆ మాట అన్న మరుక్షణము ఆమె గ్రాఫ్ పడిపోతుంది. ఆమె ఎంతసేపు ప్రజలకు మేలు చేయాలని నేను వచ్చాను, కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకు మేలు చేస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశానికి మేలు జరుగుతుంది, అందువల్లే నేను వచ్చాను, మా అన్న నియంతలాగా మారిపోతున్నాడు అంటే మొన్న ఇండైరెక్ట్గా అన్నారు ఆమె. అక్కడ ఒక నియంతను దింపడానికి నేను పార్టీ పెట్టాను, ఇక్కడ కూడా నియంతల వ్యవహారాలు నడుస్తున్నాయని మొన్న వాళ్ళు పోలీసులు అడ్డుకున్నప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడారు. కాబట్టి అలా మాట్లాడతారేమో కానీ అన్న వల్ల నాకు ఫలానా అన్యాయం జరిగిందని ఆమె చెప్పరు, ఈయన చెప్పడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు అనేది మనకు అలా ఊహాగానాలతోనే నడుస్తూ ఉంటుంది. ఎల్లో మీడియా తీసుకున్న ఒక లైన్ ఉంటుంది కదా, తల్లిని చెల్లిని చూడని వాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు అని ఒక లైన్. ఈవిడేమన్నా అది ఎప్పుడైనా అంటారంటారు? అసలు పొరపాటును కూడా ఆవిడ నోట్ల నుంచి అయితే రాదు. తల్లిని చెల్లిని చూడకుండా ఉన్నాడని వీళ్ళు అంటున్నారు కదా, ఏమిటి ఆయన చేసింది? ఊరికే వీళ్ళు ఊహాగానాలే కానీ ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కదా. ఆయన ఏమనేమి చేశాడో చెప్పాలి కదా వీళ్ళు. కాబట్టి ఇవన్నీ ఆరోపణలే. జగన్ గారు కానీ షర్మిల గారు కానీ నోరు విప్పి ఇది జరిగింది మా మధ్య ఘర్షణకు ఇది కారణమని ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పే వరకు ఆ ఘర్షణకు కారణం ఏమిటో తెలియదు. వీళ్ళకి ఆయుధం ఏమి ఇచ్చారు, షర్మిల గారు ఇచ్చారు. అంటే చెల్లి కూడా అతన్ని అన్నని వ్యతిరేకిస్తూ చూశారా,
ఆమె రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంది, నిరసనలు చేస్తూ ఉంది, మీటింగులు పెడుతున్నారు. ఈరోజు ఏదో బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆమె బస్సులో ప్రయాణిస్తూ ఏదో విమర్శలు కూడా చేశారు. కాబట్టి ఇక ఆమె కంటిన్యూటీ మొదలవుతుంది. అంటే ఆమె పాదయాత్ర లేదా బస్సు యాత్ర లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టడము ఏదో చేస్తారు ఆమె. ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇది యుద్ధము, ఈ మాటల యుద్ధము. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారిని ఏదో టైము ప్లేసు చెప్పండి, మీరు అభివృద్ధి మేము చూస్తాం వచ్చి అని అన్నారు ఆమె. ఎందుకంటే పోలవరము ఇవన్నీ కూడా 3 రాజధానులు ఇవన్నీ కూడా ఎవరు చూపిస్తారు? అవి లేవు కదా. లేని వాటిని ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తారు? ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తారు? కాబట్టి వాళ్ళ సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఇవి వేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ముందు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వీళ్ళందరూ పనిచేస్తారు. అంటే కాంగ్రెస్ చంద్రబాబు నాయుడిని తిట్టినా సరే కాంగ్రెస్కి వచ్చే మైలేజ్ ఏమీ లేదు కాబట్టి అదనంగా ఇవన్నీ కూడా అటుపోయి ఇటుపోయి ఒకవేళ నిజంగా జనం నమ్మితే జగన్కు సంబంధించిన వచ్చున్నవన్నీ విమర్శలన్నీ జనం నమ్మితే అవన్నీ కూడా చంద్రబాబుకే మేలు చేస్తాయి తప్ప కాంగ్రెస్కి ఏం మేలు చేయవు. సో మొత్తానికైతే మొత్తం కూటమంతా అంటే రకరకాల మనుషులంతా కలిసి వన్ సైడ్, ఒక వన్ సైడ్. ఆయన కురుక్షేత్రం అని ఆయనే చెప్పారు. రాబోయేదంతా కురుక్షేత్ర యుద్ధము. మరి ఈ యుద్ధంలో ఆయన్ని అందరూ చుట్టుముట్టారు. ప్రజలు ఎవరైతే తన ఓటు ఎవరినైతే అడుగుతున్నాడో తన లబ్ధిదారుల్ని వాళ్ళందరూ కలిసి తన వైపు నిలబడి స్టార్ క్యాంపెయినర్లుగా తన ఓటింగ్లో పాల్గొని బటన్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా నొక్కండి అని కూడా చెప్పాడు ఆయన. ఎవరికి వెయ్యాలి. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు విజయమ్మ గారు. ఆమె ఏమన్నా వస్తారో లేదో మనం చూడాలి. ఇంక ముందు ఇప్పటికైతే లేదు, ఆమె సైలెంట్గా ఉన్నారు. కాబట్టి ముందు వస్తే అదొక కుటుంబ యుద్ధంగా మారుతుందా, కేవలం 2 పార్టీల యుద్ధంగా మారుతుందా అనేది మనకు తెలియదు. ఓకే, ఆవిడ ఏ సైడ్ తీసుకోకుండా ఉంటారని అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగుతాయి. ఓకే సార్, మనం ఊహించలేము రాజకీయాలు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.